వెల్కమ్ టు D9 న్యూస్. వేసవి సెలవులు శుక్రవారం శుభదినం కావడంతో బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం, అక్షరాభ్యాసాల కోసం భక్తులు బారులు తీరారు. దీంతో దర్శనానికి 3 గంటల సమయం, అక్షరాభ్యాసం కోసం 2 గంటల సమయం పట్టింది. కాగా ఆలయంలో 716 అక్షరాభ్యాసాలు జరిగాయి. ఆలయానికి రూపాయి 8 లక్షల ఆదాయం వచ్చినట్టు ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను పరీక్షించడమే ధ్యేయంగా పోలీసులు అదనపు బలగాలు సర్వం సిద్ధంగా ఉన్నాయని రామచంద్రాపురం డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. మండపేట కాలవపువ్వు సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా, రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు చేపడితే పోలీసులు ఎలా ప్రతిస్పందిస్తారో లైవ్లో నమూనా కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి భద్రతలు అదుపు తప్పితే పోలీసులు తీసుకునే చర్యలు కళ్లకు కట్టినట్టు చూపించారు. గెలుపు ఓటములకు సంబంధించి 2 పక్షాల్లో అలజడులను సృష్టించేవారు ఉంటారని, వారికి చట్టం చుట్టం కాదనే విషయం అవగతం అవ్వాలన్నారు. ప్రజలకు పోలీసులు ఏ విధంగా రక్షణ కల్పిస్తారనే దానిపై ఈ మార్క్ డ్రిల్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారుల రూపంలో ఉద్యమాన్ని చేపట్టగా వారిని పోలీసులు అదుపు చేయటం కళ్లకు కట్టినట్టు చూపించారు. ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. పోలీసులపై రాళ్లు రువ్వడం, వారిపై లాఠీచార్జ్ వంటి దృశ్యాలు వాస్తవంగా నాటకీయంగా చూపించారు. మూడు రోజుల క్రితం ప్రేమించి మోసం చేశాడని అఖిల 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు అఖిల్ సాయి గౌడ్ను అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు. అఖిల్ సాయి గౌడ్ చిత్రహింసలు చేయటం మరియు ఇంకొకరితో సహజీవనం చేస్తున్నాడని తెలిసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అఖిల్ సాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు. పరిధిలో 29 నాడు 29 అర్ధరాత్రి తెల్లవారితే 30 తారీఖు 2:30 గంటలకి
టువర్డ్స్ బాలనగర్ వెళ్ళే దగ్గర రోడ్డు మీద ఒక అనిల్ అనే క్యాబ్ డ్రైవర్ స్విఫ్ట్ డిజైర్ కార్లో ప్లస్ వాళ్ళ ప్యాసింజర్ అమూల్యతోటి వెళుతూ ఉంటుంటే వీడు మున్నా, రాజాసింగ్, చింటూ, చందు, కార్తీక్, సో అఖిల్ వీళ్ళ 6 కలిపి ఆ బండిని ఆపి, ముందు రాజాసింగ్ అనేవాడు బండిని ఆపాడు. వాడు డ్రింక్ చేస్తూ బండిని ఆపాడు. ఆపిన తర్వాత డ్రైవర్ని దిగితే అప్పుడు రాజాసింగ్ మున్నా అనేవాడు ఆ మున్నావాడు ఏం చేవాడు కీస్ గుంజుకొని వాడిని ప్లేట్ తీసుకొని వాళ్ళ మెడ ఏదైతుందో మెడని కట్ చేయడం జరిగింది సూపర్ఫిషియల్గా. సో అప్పుడు వాళ్ళు ఆ టైంలో ఇక్కడ ఈ సంఘటన జరిగితే భయపెట్టారు, పైసలు అడిగారు, వాళ్ళకి పైసలు లేవు. సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు 6 మెంబర్స్ వేరే వెహికల్లో కలిసి నర్సాపూర్ ఎక్స్ రోడ్కి బయలుదేరి వెళ్ళారు. నర్సాపూర్ ఎక్స్ రోడ్ పెట్రోల్ పంప్ హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఒక కప్పుల్లో అక్కడ పెట్రోల్ పోయించుకుంటుంటే వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ బండిని గుంజుకొని ఆ తర్వాత బండిని తీసుకొని ఆ బండి ప్లస్ వీళ్ళ బండి ఈ బండి 2 బండ్లు తీసుకొని పారిపోవడం జరిగింది. సో ఈ క్రమంలో మేము వాళ్ళు ఆ రోజు 30th ఎర్లీ మార్నింగ్ పారిపోవడం జరిగితే మన టీం అంతా కూడా మన వాళ్ళంతా అలర్ట్ అయిపోయి మనం టీం ఫామ్ చేసి ఎస్హెచ్ఓ జీడిమెట్ల, విజయ్ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల, అంజయ్య, నాయుడు వీళ్ళందరూ కలిసి ఎస్ఐ నాయుడు వీళ్ళందరూ కలిసి కూడా టీం ఫామ్ చేసి వాళ్ళు వెతకడం స్టార్ట్ చేసాం. ఈ క్రమంలో వాళ్ళు మాకు 31వ తారీఖు రోజు 31వ తారీఖు 12 గంటలకు దొరకడం జరిగింది. వాళ్ళని మేము ఇంట్రాగేషన్ చేసాం. ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో వాళ్ళు ఏం చెప్పండి అక్కడ 2:30 గంటలకు ఇక్కడ బండి ఆపాము, వాళ్ళ భయపడానికి గురి చేసాం, చాకుతో కట్ చేసాం. ఆ తర్వాత ఇదే బండి వేరే బండి తీసుకొని మళ్ళీ అక్కడ నర్సాపూర్ చౌరస్తాకి వెళ్ళాం. అక్కడ కపుల్గా ఉంటే అక్కడ వాళ్ళని భయపడానికి గురి చేసి మా దగ్గర ఉన్న చాకుని చూపించి ఆ బండి గుంజుకొని అక్కడ దించి మేము అక్కడి నుంచి పారిపోయాం ఆ బండి తీసుకొని అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఏదైతే మేము వెరిఫై చేసాం సీసీ ఫుటేజ్ వెరిఫై చేసిన దానిలో కూడా వీళ్ళు ఇదే విషయం అక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో అదే కూడా రివీల్ అయింది. ఆ తర్వాత ఇంటరాగేషన్లో మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అది కూడా అదే విషయం చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఇంతకుముందు ఇది కాక పాత కేసులో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. జూనైల్ అంటే చిన్నపిల్లాడు 18 years బిలో అప్పుడు కూడా ఈ మున్నానవుడు నేరాలు చేశాడు. సో ఆ తర్వాత వీడు వేరే కేసులో కూడా 2 కేసులో కూడా వీడున్నాడు. ప్లస్ అఖిల్ అనేవాడు మళ్ళీ వేరే ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా ఉన్నారు. వాడు కూడా పాత నేర్చులు వాళ్ళిద్దరు. ఈ రాజాసింగ్ అనేవాడు ఈ కారు ఆపినోడు మెయిన్ ఈ ఎస్పెషల్లీ ఈ ఇన్సిడెంట్లో ఈ డకాయిటీలో రాజాసింగ్ మున్నా అనే వాళ్ళిద్దరూ ప్రైమ్ రోల్ ప్లే చేశారు. వాళ్ళిద్దరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం, అది కొరాబరేట్ అయింది, వాళ్ళు చెప్పింది కొరాబరేట్ అయింది. తర్వాత మా ఇంటరాగేషన్లో మాట్లాడిన విషయం ప్లస్ ఎవరైతే విక్టిమ్తో మాట్లాడో అన్ని విషయాలతో కూడా మాట్లాడతారో అది కూడా కొరాబరేట్ కావడం జరిగింది. సార్ వీడు దోపిడీ దొంగలుగా భావించవచ్చు సార్ వీళ్ళను? ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇటువంటిది, మన దృష్టికి వచ్చేది మా ఇదే ఫస్ట్ టైం. అది పాత కేసులు ఉన్నాయి కానీ ఇటువంటి దారి దోపిడీ ఎప్పుడు చేయాలి, ఇదే ఫస్ట్ టైం జరగడం. బట్ ఇంతకుముందు అయితే ఇటువంటి మన దృష్టికి రాలేదు, మన దగ్గర రికార్డ్స్ కూడా ఎక్కడ కూడా ఫైల్ కాలేదు. శుక్రవారం సందర్భంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఉయ్యాలపై అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, తులసి దళాలతో అలంకరించి ఆరాధించారు. పూజారులు హారతి నివేదించారు. సేవపై అమ్మవారిని బాలాలయ కళ్యాణ మండపంలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఉంజల్ సేవ నిర్వహించి ఆండాళ్ అమ్మవారికి నివేదన సమర్పించారు.
అశ్వదాయ చ గోదాయ ధనదాన్యం హస్యశ్వాదాయ గోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మా చంద్రాభాం లక్ష్మీ. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సిఐ వీరస్వామి ఎస్ఐ సఫీ 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఒక ల్యాండ్ విషయంలో సెటిల్మెంట్ చేస్తుండగా పట్టుబడ్డ పోలీస్ అధికారులు, ఏసీబీ వలలో పోలీస్ అధికారులు. నా పేరు ఆనంద్ కుమార్. నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాయిగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది, ల్యాండ్ డిస్ప్యూట్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక డీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19th ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆ ల్యాండ్ నా ఓను, నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు, 41 year నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 41 years సిఆర్పిసి నోటీసు వీళ్ళు ఇవ్వాలి. అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి, ఆయన పేరు ఉపేందర్ విక్యూపీ అని అనుకుంటారు, ఆయనని ఈయన దగ్గరికి పంపించాడంట. సో ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు, ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను, మీకు ఈ 2 కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి, సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడిస్తేనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని. 3 లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఉపేందర్ బయట కలుస్తారు. వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు, 3 lakhs రూపీస్ ఇవ్వండి, 2 కేసులు కాదు, ఒక కేసు మాత్రం ఇనిషియల్గా నేను క్లోజ్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతన్ని డిమాండ్ చేయడం జరిగింది. సులభంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేయడానికి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న 3 దొంగలను అదుపులోకి తీసుకున్నారు పేట్ బషీర్బాద్ పోలీసులు. వారి దగ్గర నుంచి 20 బైకులు స్వాధీనం. నిందితులు కామారెడ్డికి చెందిన బైక్ మెకానిక్ నవీన్ గౌడ్. ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి మారు తాళాలతో దొంగలింపు. అతనికి సహకరించిన మరో 2 బైక్ దొంగలు దేవరాజు, ప్రశాంత్ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. బాబు లేవు ఇట్లనే రండి, బాబు ఇట్లా లేవు నా వెనకాల రా. అలా పైకి తీయదు, కిందికి తీయక కిందికి చూడు సార్
పోలీస్ స్టేషన్ జస్ట్ పరిశీలించినప్పుడు మళ్ళీ ఇంకోటి కొంచెం బళ్ళు ముందుకు వచ్చలేదు అయ్యా ఈ కెమెరా నవీన్ ఇదే ఓకే 20 వెహికల్స్ అండి 20 వెహికల్స్ దాంట్లో వేరియస్ వెహికల్స్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్ కేటీఎం అండ్ బజాజ్ పల్సర్స్ ఇవన్నీ కొద్దిగా వీళ్ళేంటంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే డేలో ఏరియాలో తిరగడం ఏరియాలో తీసి మంచి వెహికల్ అంటే కాస్ట్ వెహికల్ని టార్గెట్ చేసుకోవడం నైట్లో వచ్చేసి అదే ఏరియాలో పోయి వాళ్ళు మెకానిక్ కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోవడము కట్ చేసుకొని వెళ్ళిపోవడము ఇలా ఈ ముగ్గురు టీం తిరిగేసి ఈ దొంగతనం చేసుకోవడం రాత్రి ఈ కమ్యూనిటీ ఏరియాలోకి వెళ్ళిపోవడం వాళ్ళకు అమ్ముకోవడం వీలుగా 16 మంది చెప్పాను కదండి 16 మెంబర్స్ ఉన్నారు 16 మెంబర్స్కి ఎస్ 16 మెంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ అట్లా దాదాపు అందరు మెకానిక్లే ఉన్నారు వాళ్ళు అట్లయితేనే వాళ్ళు సేల్ చేయడం కానీ దాంట్లో మాడిఫై చేయడం కానీ నెంబర్ ప్లేట్ మార్చడం కానీ అవన్నీ చేస్తారు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ సిటీలో అయితే పోలీసు ఇక్కడ అబ్జర్వేషన్లో మళ్ళీ దొరుకుతాయనే ఉద్దేశంతో వీళ్ళు పల్లెటూళ్ళల్లో విలేజెస్లో వెళ్ళిపోయి అమ్ముకుంటే వాళ్ళు అక్కడక్కడ తిరుగుతారు కాబట్టి పోలీసులు దృష్టిలోకి రాదనే ఉద్దేశంలో వీళ్ళు అమ్ముకోవడం జరిగింది అక్కడ ఆర్సీ తోటి వాళ్ళకి ఎవరు అడిగారు అక్కడ ఆర్సీ అడిగారు అనే ఉద్దేశంలోనే వాళ్ళకు పంపించారు ఆర్సీ ఉండదు కదా సారీ ఎస్ ఇప్పుడు దాంట్లో నెంబర్ తర్వాత ఇప్పుడు నెంబర్ లేకుండా చాలామంది తిరుగుతున్నారు కదా ఇది అమ్మేసుకుంటే చాలు వాళ్ళకి ఏంటంటే ఎట్లా అమ్మడం కాదు కాస్ట్లీ వెహికల్ ఉంది దీన్ని అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశం మాత్రమే ఉంది వాళ్ళకి కానీ దీంట్లో తర్వాత పర్యవసానం వాళ్ళకు అవసరం లేదు అది పల్లెటూరులో ఎవరు మెకానిక్ ఇచ్చేస్తే వాళ్ళు కొద్దిగా తక్కువ రేట్కి అమ్మడం తక్కువ రేట్ అంటే కూడా దాదాపు 40 నుంచి 50,000 వరకు ఒక్కొక్క వెహికల్ అమ్ముతున్నారు 2 lakhs వర్త్ మినిమం ఉంటుంది వెహికల్ 40,000 50,000 అంటే ఎవరైనా ఈజీగా కొనేస్తారు అట్లానే వీళ్ళు కొనుక్కోవడం జరిగింది ఇది అమ్మడం జరిగింది దిస్ ఎస్ కంప్లీట్ అని మొత్తం 16 కేసులు అయినాయి 14 కేసెస్ రిపోర్టెడ్ ఇంకా 6 వెహికల్స్ ఇంకా కేసెస్ రిపోర్ట్ కాలేదు అబోనెంట్ కింద వాళ్ళు దొంగతనం చేసింది కాబట్టి తీసుకుని వచ్చేసి మేము అబోనెంట్ కింద దాన్ని రికవర్ చేసుకున్నాం ఓన్లీ 2 వీలర్స్ వాళ్ళు రీసెంట్గా చేసారు దీంట్లో A1కి మాత్రం ఒక్కరిపైనే పాత కేసులు ఉన్నాయి రిమైనింగ్ వీళ్ళకి లేదు ఆయనకు 3 కేసులు ఉన్నాయి క్రైమ్ పాత కేసులు వీళ్ళు రిమైనింగ్ ఇద్దరు వీళ్ళు న్యూలో జాయిన్ అయ్యారు వీళ్ళకి వర్త్ దాదాపు టోటల్ అంటే 50 వేసుకుని ఒక 10 lakhs వరకు ఉంటుంది ఫోటో మళ్ళీ తర్వాత మీకు ఇస్తారు లేదండి ఇది రేపటి నాటికి మాకు ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది అయితే కోర్టులో ఇట్లా గ్రూప్లో పెట్టేసి కూడా మీరు ఫోటో డిస్ప్లే చేస్తారు అందుకే ఇది చేసి పెట్టిన రేపు ఎవిడెన్స్ కాడ మాకు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది అందుకని ఎఫెక్ట్ పెట్టేసి చేసిన మా క్రైమ్ టీమ్స్ రాజు అండ్ టీమ్ అండ్ సిసిఎస్ కలింగరావు అండ్ వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళ టీం తర్వాత పేట హైదరాబాద్ మెయిన్ వీళ్ళకు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇచ్చేసి చేసిన విజయవర్ధన్ గారికి వాళ్ళ టీం క్రైమ్ టీం అందరికీ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సీనియర్ ఆఫీసర్స్ దృష్టి పెట్టేసి దీంట్లో మెయిన్ ఏంటంటే మా సిపి గారి ఆదేశాల మేరకు మేడం మా డీసీపీ గారు మేడం నితిక పంత్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ప్రతి స్పాట్కు వాళ్ళ ద్వారా నుంచి సజెషన్స్ తీసుకొని లీడ్ చేసుకుని వీళ్ళు పట్టుకుని రావడం జరిగింది దీంట్లో 2 కేసులు అయినాయి తర్వాత మిగతా టోటల్ 6 కేసెస్ మన దీంట్లోనే ఈ జోన్లో మన మెడిసిల్ జోన్లో 6 కేసెస్ అయినాయి రిమైనింగ్ కేసెస్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 2 కేసులు తర్వాత 13 కేసెస్ వచ్చి రాచకొండ డివిజన్లో కమిషనర్లో జరిగినాయి వాళ్ళకు కూడా ఇక్కడ దాదాపు అన్ని ఎఫ్ఐఆర్ అయినాయి ఒక 6 అవ్వలేదు
వాటిని కూడా 6 ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళకి అపనయన కింద అవి రికార్డ్ చేసుకుని దాని కేసు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టోటల్ ఏ పోలీస్ స్టేషన్ ఉన్నా ఆ పోలీస్ స్టేషన్ వీళ్ళకు పంప్ చేసి కేసును కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేసి ఎఫెక్ట్ పెట్టేసి చేసిన మా క్రైమ్ టీమ్స్ రాజు అండ్ టీమ్ అండ్ సిసిఎస్ కళింగరావు అండ్ వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళ టీం, తర్వాత పేరు హైదరాబాద్ మెయిన్ వీళ్ళకు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇచ్చేసి చేసిన విజయవర్ధన్ గారికి వాళ్ళ టీం క్రైమ్ టీం అందరికీ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సీనియర్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టేసి. దీంట్లో మెయిన్ ఏంటంటే మా సిపి గారి ఆదేశాల మేరకు మేడం మా డీసీపీ గారు మేడం రితికా పంత్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ప్రతి పార్ట్కు వాళ్ళ ద్వారా నుంచి సజెషన్స్ తీసుకొని లీడ్ చేసుకుని వీళ్ళు పట్టుకుని రావడం జరిగింది.